మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. వాగర్థావివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. మాసఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 జూలై మాసంలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలితాలు. ఈ జూలై మాసాన్ని కన్నా మనం పరిశీలిస్తే నిజ జ్యేష్ఠ ఆషాఢ మాసాల అనగా తెలుగు నెలల యొక్క కలయికగా ఈ ఆంగ్ల జూలై మాసాన్ని మనం చెప్పుకోవచ్చు. జూలై నెల 14 మంగళవారం రోజున అమావాస్యతో నిజ జ్యేష్ఠ మాసం పూర్తవుతుంది. జూలై నెల 15వ తారీఖు బుధవారం నుంచి ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది. మనము జూన్ నెల 15 వరకు కూడా అధిక జ్యేష్ఠ మాస కారణం చేత కొన్ని శుభ కార్యక్రమాలు నిర్వహించలేకపోయాం. ఇప్పుడు వివాహాది శుభ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉన్నాం. అది కూడా జూలై మాసంలో 14 వరకు మాత్రమే ముహూర్తాలు మనకు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత ఆషాఢ మాసం కారణంగా కొన్ని శుభ కార్యక్రమాలు, వివాహాది శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి ఆటంకాలు కూడా కనిపిస్తున్నాయి జ్యోతిష్ శాస్త్రం ప్రకారం. ఈ నిజ జ్యేష్ఠ మాసంలో సహజంగా విష్ణుదేవత అర్చన అన్నదానికి మనం ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తాం. విష్ణు సంబంధమైనటువంటి విష్ణు అవతారాలకు సంబంధించినటువంటి ఆరాధన చేసేటువంటి సాంప్రదాయం మనకు జ్యేష్ఠ మాసంలో ఉంది. సీతారామచంద్రమూర్తి ఆలయం కానీ, లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కానీ, పద్మావతి వెంకటేశ్వర స్వామి ఆలయానికి కానీ వెళ్ళి ఈ మాసంలో, ఈ జ్యేష్ఠ మాసంలో మనము తులసి ఆకుల మాలను సమర్పించి స్వామికి సంబంధించినటువంటి స్తోత్రాలు, సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళినప్పుడు శ్రీరామ రక్షా స్తోత్రం, లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు లక్ష్మీ నరసింహస్వామి అష్టోత్తరం కానీ, లక్ష్మీ నరసింహస్వామి కరావలంబ స్తోత్రం కానీ, అలాగే పద్మావతి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు విష్ణు సహస్రనామ స్తోత్రాలు కానీ, మహాలక్ష్మి అష్టకం కానీ, కనకదార స్తోత్రం కానీ, ఇలాంటి స్తోత్రాలు చదువుకోవడం వల్ల మనం మరింతగా మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా జ్యేష్ఠ మాసాన్ని మనము సద్వినియోగం చేసుకున్న వాళ్ళం అవుతాం. ఇక జూలై నెల 15 తర్వాత వచ్చేటువంటి ఆషాఢ మాసంలో కొన్ని వివాహాది శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి అవకాశం ఉండదు గనక సాంప్రదాయాన్ని అనుసరించేటువంటి వారు ఈ మాసంలో మనం ఉగ్రదేవత అర్చన నిర్వహించుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందగలుగుతాం. ఈ ఎవరి ఉగ్రదేవతలు అంటే వారాహి అమ్మవారు, బగలాముఖి అమ్మవారు, కామాఖ్య అమ్మవారు. ఇటువంటి దేవతలను దర్శించడం, వారికి సంబంధించినటువంటి పూజలు నిర్వహించుకోవడం వల్ల మనం మంచి ఫలితాలను పొందగలుగుతాం. ఈ చెప్పుకున్నటువంటి ఈ ఉగ్రదేవత ఆలయాలు కానీ మనకు చాలా సుదూరంగా ఉన్న సందర్భాల్లో అటువంటి ఆలయాలకు వెళ్ళలేని వారు మనకు అందుబాటులో ఉన్నటువంటి కనకదుర్గాదేవి ఆలయం కానీ, చాముండేశ్వరి అమ్మవారి ఆలయం కానీ, కాళికాదేవి ఆలయం కానీ సందర్శించిన ఇంతటి మంచి ఫలితాలను మనం పొందగలుగుతాం. అటువంటి అవకాశం కూడా లేని వారు శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం నిరంతరం చదువుకుంటూ కనకదుర్గాదేవిని సందర్శించి, అమ్మవారి ఆలయాలు మనకు విశేషంగా అన్ని సందర్భాల్లో, అన్ని స్థలాల్లో కూడా మనకు అందుబాటులో ఉన్నాయి కనుక మనకు గృహానికి సమీపంలో ఉన్నటువంటి కనకదుర్గాదేవి అమ్మవారిని దర్శించి ఎర్రటి పూలమాలను సమర్పించి కుంకుమ పూజాది కార్యక్రమాలు నిర్వహించుకుంటూ నిరంతరం శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రాన్ని మనం పారాయణం చేసినా కూడా మంచి ఫలితాలను మనం పొందగలుగుతాం. ఇక ఈ జూలై మాసంలో, ఈ జూలై నెల 16వ తారీఖు వరకు కూడా సూర్య భగవానుడు మిథున రాశిలోనే సంచరిస్తాడు. 16 తర్వాత ఆయన కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తాడు. ఈ సింహరాశికి అధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ జూలై మాసంలో మిథున, కర్కాటక రాశుల్లో సంచారం కొనసాగిస్తాడు. ఇక వృశ్చిక, మేషరాశులకు అధిపతి అయినటువంటి ఈ కుజుడు, ఈ కుజగ్రహం ఈ జూలై మాసమంతా కూడా వృషభ రాశిలోనే ఆయన సంచారాన్ని కొనసాగించే పరిస్థితి మనకు కనిపిస్తుంది. జూలై మాసమంతా కన్యా, మిథున రాశులకు అధిపతి అయినటువంటి బుధగ్రహము ఈ నెలంతా కూడా, ఈ జూలై మాసమంతా కూడా కర్కాటక రాశిలోనే ఆయన సంచారాన్ని కొనసాగిస్తాడు. మొదటి వారంలో మాత్రమే ఆయన వక్రగతిలో కాస్త మిథున రాశి వైపు వెళ్ళి తిరిగి ఆయన కర్కాటక రాశిలోనే సంచారాన్ని కొనసాగిస్తాడు. ధనస్సు, మీనరాశులకు అధిపతి అయినటువంటి బృహస్పతి, గురువు ఈ జూలై మాసమంతా కూడా కర్కాటక రాశిలోనే ఉచ్చ స్థానంలో ఆయన సంచారాన్ని కొనసాగిస్తారు. అలాగే
తుల, వృషభ రాశులకు అధిపతి అయినటువంటి శుక్రుడు ఈ జూలై మాసమంతా సింహరాశులనే సంచారం కొనసాగిస్తాడు. మకర, కుంభరాశులకి అధిపతి అయినటువంటి శని భగవానుడు ఎప్పటి నుంచో మీనరాశిలో సంచరిస్తున్నాడు. ఈ జూలై మాసంలో కూడా ఆయన సంచారం అలాగే ఉంటుంది. ఇక కుంభరాశిలో రాహువు, సింహరాశిలో కేతువు యథావిధిగానే ఎప్పటి నుంచో సంచారం కొనసాగించినట్లే ఈ జూలై మాసంలో కూడా కుంభరాశిలో రాహువు, సింహరాశిలో కేతువు సంచారం కొనసాగుతోంది. ఈ రకంగా ఈ జూలై మాసంలో గ్రహ సంచారము మనకు కనిపిస్తుంది. కర్కాటక రాశి వారు 2026 జూలై మాసంలో కర్కాటక రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ కర్కాటక రాశి వారికి 4 గ్రహాలు ఈ జూలై మాసంలో అనుకూలంగా సంచరిస్తూ 50% శుభఫలితాలను అందిస్తున్నాయి. అలాగే కర్కాటక రాశి వారికి మరో 4 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ ప్రతికూల ఫలితాలని, వ్యతిరేక ఫలితాలని అందిస్తున్నాయి. మరి 2026 జూలై మాసం కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాలను ఇచ్చే వాతావరణం కనిపిస్తుంది. 2026 జూలై మాసంలో అనుకూల గ్రహాల్ని పరిశీలించినప్పుడు ఈ కర్కాటక రాశి వారికి పంచమ దశమాధిపతి అయినటువంటి కుజగ్రహము ఈ జూలై మాసమంతా లాభభావమైనటువంటి వృషభ రాశిలో సంచరించడం వల్ల కుజుడు అనుకూలంగా సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. లాభసాటి ప్రయాణాలు చేస్తాడు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాణిస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు అందుకుంటారు. వాహన సంబంధమైనటువంటి సౌఖ్యాన్ని, లాభాన్ని అందుకుంటారు. తృతీయ వ్యయాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా జన్మరాశిలో కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు కనుక జనసాకారం బాగుంటుంది. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. వ్యాపార విస్తరణ జరుగుతుంది. ఆర్థికంగా బలపడతారు. బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. ఆర్థిక బలాన్ని కూడా పుంజుకుంటారు. షష్టమ భాగ్యాధిపతి అయినటువంటి గురువు ఈ జూలై మాసమంతా జన్మరాశిలో కర్కాటక రాశిలోనే సంచరించడం వల్ల పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను సాధించుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. విద్యారంగంలో పనిచేసే వారికి కూడా గౌరవ మర్యాదలు అందుకునే పరిస్థితి కనిపిస్తుంది. మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. చతుర్థ లాభాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ జూలై మాసమంతా ద్వితీయంలో సింహరాశిలో సంచరించడం వల్ల మీ ఆలోచనలు కలిసి వస్తుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. స్త్రీజన సహకారంతో కలిసి కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాణిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. 2026 జూలై మాసంలో ఈ కర్కాటక రాశి వారికి కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ మంచి ఫలితాలను అందిస్తున్నాయి. ఇక 2026 జూలై మాసంలో ప్రతికూల గ్రహాల గమనాన్ని గన పరిశీలిస్తే ద్వితీయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ నెలంతా వ్యయములో అనగా మిథున రాశిలో జూలై 16 వరకు ఉన్నాడు. జూలై నెల 16 తర్వాత ఆయన జన్మరాశిలోనికి కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తాడు. ఈ వ్యయములోనూ జన్మరాశిలోనూ రవి సంచారం పూర్తిగా కర్కాటక రాశి వారికి వ్యతిరేక ఫలితాలను ఇస్తుంది. మీ మాటల వల్ల అధికారులతో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. అధికారులతో అభిప్రాయ భేదాలు రావడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఇబ్బంది పడతారు. పని పెరిగిపోతుంది. మీ పనికి గుర్తింపు రాదు. మీకు రావాల్సిన ఆదాయం కానీ, పేరు ప్రఖ్యాతులు కానీ పోగొట్టుకుంటారు. ఇక జన్మరాశిలోనికి కర్కాటక రాశిలోనికి సూర్యుడు ప్రవేశించగానే నూతన ఉద్యోగం కానీ, ఉన్న ఉద్యోగంలో స్థానచలనం కానీ జరగడానికి అవకాశం ఉంది. లాభసాటి ప్రయాణాలు కనిపిస్తున్నాయి. ఈ రకంగా ఉద్యోగంలో మార్పు బాగా కనిపిస్తుంది. ఇక సప్తమ అష్టమాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ జూలై మాసమంతా భాగ్యములో మీనములో సంచరించడం వల్ల జీవిత భాగస్వామితో మనస్పర్ధలు, వ్యాపార భాగస్వాములతో మనస్పర్ధలు, జనాలతో మనస్పర్ధలు వస్తాయి. అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు ఇబ్బంది పడతాయి. వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి నష్టాలు వస్తాయి. పనివారి సహకార లోపం కూడా కనిపిస్తుంది. ద్వితీయంలో సింహరాశిలో కేతు సంచారం వల్ల నిరాశను గురవుతారు. మీ మాటల వల్ల అపార్థాలు, కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. అష్టమములో కుంభరాశిలో రాహు సంచారం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. మోసపూరితమైనటువంటి వ్యక్తులు నమ్మి మీరు మోసపూరితమైనటువంటి వ్యాపారాల్లో డబ్బును ఇన్వెస్ట్ చేసి పోగొట్టుకునే పరిస్థితులు కనిపిస్తోంది. మరి 2026 జూలై మాసంలో ఈ కర్కాటక రాశి వారు తప్పనిసరిగా రవికి, శనికి, రాహుకేతువులకి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన ఆవశ్యకత కనిపిస్తుంది. మరి 2026 జూలై మాసంలో కర్కాటక రాశి వారు ద్వితీయ కేతు దోషం నుంచి బయటపడడానికి, అష్టమ రాహు దోషం నుంచి బయటపడడానికి పంచభూత శివలింగాల్లో ఒకటైనటువంటి వాయులింగేశ్వర క్షేత్రమైనటువంటి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరమశివుడు కాళహస్తీశ్వరుడుగా మనకు దర్శనమిస్తాడు. ఆయన దర్శనం చేసుకోండి. అక్కడ ఉన్నటువంటి పార్వతీ అమ్మవారు జ్ఞానప్రసన్న అమ్మవారుగా మనకు దర్శనమిస్తుంది. అమ్మవారిని దర్శించుకోండి. అక్కడ గురు దక్షిణామూర్తి స్వామివారి విగ్రహం ఉంది. ఆయన్ని దర్శించుకొని ఆయనకు అభిషేకం కానీ, అర్చన కానీ నిర్వర్తించుకోండి. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో
ప్రత్యేకంగా నిర్వహించే రాహుకేతు పూజలను మీరు నిర్వర్తించుకోవడం వల్ల ఈ ద్వితీయ కేతువు అష్టమ రాహు దోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఇక భాగ్యములో శని దోషం ఉంది కనుక శనివారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించండి, తమలపాకుల పూజ నిర్వహించండి, సుందరకాండ పారాయణం చేయండి. ఇక వ్యయములోనూ జన్మరాశిలోనూ రవి సంచారం ఉంది. ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి సూర్య భగవాను దర్శించి సూర్యాష్టకం చదువుకోండి. అలాగే 2026 జూలై మాసంలో ఈ కర్కాటక రాశి వారు గోధుమలు, ఉలవలు, మినుములు పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు.